దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీతలో 6వ అధ్యాయానికి ఆత్మ సంయమ యోగము అని పేరు. మనస్సుని క్రమబద్ధం చేసే ఒక సాధన 6వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు వివరిస్తాడు. 5వ అధ్యాయంలో పనులు చేయాలి, కానీ ఆ పనుల యొక్క ఫలితాన్ని తన మీద పెట్టుకోకుండా వదలాలి అని చెప్పాడు. పనులు వదలమని చెప్పలే, పనుల వల్ల కలిగేటటువంటి బాధ్యత, నేను చేస్తున్నా, నా వల్ల జరుగుతోంది, నాకు దీని ఫలితము, ఇవి వదలాలి అని చెప్పాడు. ఇది మనస్సుతో చేయవలసిన పని. మనస్సు తను చెప్పినట్టు విన్నప్పుడే ఇలాంటివి తను చేయగలుగుతాడు. శరీరంతో చేసేటువంటి పనులని ఎప్పుడూ చేయక తప్పదు, కానీ దాంతోపాటు వెనకాతల చేసే పని తనకి బంధకం కావాలా, లేదు తనని చుట్టుకోకుండా ఉండాలా, ఒకటి. రెండవది, ఇప్పుడు తను చేసే పని వల్ల కొత్త బంధనం ఏర్పడడం కాదు, పాత బంధనాలను కూడా తొలగించేటట్టుగా దీన్ని మనం తయారు చేసుకోవచ్చా, ఇది మనకిప్పుడు తెలియవలసినటువంటిది. చూడండి, మనకి డొనేషన్స్ ఇచ్చేటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అని ఇస్తారు. నువ్వు 100 రూపాయలు ఇస్తే, అంటే నీకు ఒక 100 రూపాయలు ప్రాఫిట్ వస్తే, దాంట్లోంచి నువ్వు ఒక 50 రూపాయలు ఎవరికైనా నువ్వు దానం ఇచ్చావు అని అంటే, ఆ ఇచ్చిన ప్రాఫిట్గా వచ్చిన 100కి ట్యాక్స్ పడకుండా 50కే ట్యాక్స్ పడుతుంది. ఇది ఒక నియమం, ఇది ఒక పద్ధతి. సాధారణంగా ఇప్పుడు మన దేశంలో అలాగా ఓ 50%కో, అదే 20%కో, 25%కో, 23%కో ఇలాంటి ఎగ్జెంప్షన్స్ అనేవి వస్తాయి. కానీ కొన్ని పనులు చేస్తే, ఉదాహరణకి ఏదైనా ఒక వైజ్ఞానిక పరిశోధన చేస్తే, లేదా ఒక రూరల్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లాంటివి చేస్తే, నువ్వు 100 ఇస్తే నీకు 130, 120 అలా కూడా నీకు ఎగ్జామ్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని దానికి సంబంధించిన వాళ్ళు చెప్తుంటారు. అంటే నువ్వు చేసేటటువంటి ఆ పని వల్ల ఆ పని వరకు మాత్రమే నీకు శ్రేయస్సు కలగడం కాకుండా, ఈ పని గతంలో ఉండేటటువంటి పాత బాకీలను కూడా కొంత న్యూట్రలైజ్ చేయగలిగేటటువంటి అవకాశం ఉండేట్టుగా ఉందనుకోండి, దాన్ని సెలెక్ట్ చేసుకోవడం మంచిది కదా, అలాంటి దాన్ని చేయడం మంచిది కదా.
మనం చేసేటటువంటి కర్మ ఇప్పుడు ఏదో ఒక పని చేసాం, ఒక వ్యక్తికి ఏదైనా మనం చదువు చెప్పాము, దానం ఇచ్చాము, లేదా ఏదైనా ఒక విషయాన్ని నేర్పాము అనుకోండి, ఇది ఒక పని. ఈ పని మళ్ళీ మనకి ఒక బంధకం కాకూడదు అనంటే నేను చేయలేదు, ఇది నాది కాదు, ఇది నాకు కాదు, ఈ మూడు వదలాలి. ఫల సంఘ కర్తృత్వాలు అని అంటారు. ఇవి లేకుండా పని చేయాలి. మరి అవి లేకుండా ఎలా చేస్తాం అంటే, ఇవి నీకు వెనకాతలో నడిపించేవాడు భగవంతుడు అనేవాడు ఉన్నాడు కనుక వాడి మీద భారాన్ని పెట్టి నువ్వు చేయొచ్చు. లేదా ఇవి నీకు జరుగుతున్నాయంటే పైనుండే దేహం వల్ల జరుగుతున్నాయి కనుక భారాన్ని దేహం మీదైనా పెట్టేసి నువ్వు దానికి బాధ్యుడు కాకుండా ఉండగలగాలి. నువ్వంటే జీవుడు బాధ్యుడు కాకుండా ఉండగలగాలి. ఇది 3వ అధ్యాయంలో కూడా చెప్పాడు. 5వ అధ్యాయంలో దీన్ని మనకి చెబుతూ, ఏదో నీటిలోంచి వచ్చినటువంటి తామరాకు నీళ్ళలోనే ఉన్నప్పటికీ కూడా నీటిని అంటించుకోకుండా ఎట్లా ఉంటుందో, నీటితో అంటుకోకుండా ఎట్లా ఉంటుందో అట్లాగా వీడు పని చేయాలి. దాన్ని వివరిస్తూ దానికి కర్మ సన్యాస యోగము అంటే చేసేటటువంటి కర్మల యొక్క ఫలితాన్ని తన యందు కాకుండా మరొక దాని యందు వదిలి చేయుట, ఇది చెప్పాడు. కానీ వదలాల్సింది దేంతోటి? శరీరంతో కాదు కదా, మనస్సుతోట వదలాలి. బంధనం చేసేది మనస్సు, బంధనాన్ని తొలగించగలిగింది కూడా మనస్సు. చేత మనస్సుతో చేయాలంటే మనస్సుకి ఆ రకమైనటువంటి ఒక శిక్షణని ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలి అనేది చెప్పడం కోసం 6వ అధ్యాయం ఏర్పడింది. దానికి ఆత్మ సంయమ యోగము అని పేరు పెట్టాడు. ఆత్మ అంటే మనస్సు, అక్కడ సంయమము అంటే దాన్ని సక్రమముగా నిగ్రహించుట, కంట్రోల్ చేయుట, సరి అయినటువంటి శిక్షణనిచ్చి ఒక మార్గంలో పెట్టుట, ఇది తను చెప్పదలుచుకున్నాడు. దానికి రకరకాల విశేషాలని చెప్పి ఏవి లక్ష్యంగా మనం చేయాలి అనేది తెలియచేస్తూ ఆత్మసాక్షాత్కారం అనేటటువంటిది ఒక లక్ష్యంగా పెట్టుకుని ఈ పనులు చేయాలి. భగవద్గీతలో మొదటి 6 అధ్యాయాలకి తాత్పర్యం ఆత్మ జ్ఞానము, ఆత్మ సాక్షాత్కారం, ఇదే లక్ష్యం. ఈ లక్ష్యం కోసం చేయాలి. దానికి మనకి మొట్టమొదట లభించాల్సింది ఏమిటి అంటే, ఆత్మ అనేటటువంటిది ఈ ఒక్క శరీరంలో నీవు మాత్రమే కాదయా, మన చుట్టూ ఉండేటువంటి ప్రతి వస్తువులోనూ ఆత్మలు ఉంటాయి. ప్రతి ప్రాణి మనకు కనిపించేటటువంటివి చుట్టూ ఉండేటువంటివి నేల మీద తిరిగేవి కావచ్చు, నింగిలో తిరిగేవి కావచ్చు, నిలకడగా ఉండేవి కావచ్చు, లేదు ఎక్కడో స్వర్గాది లోకాల్లో ఉండేవి కావచ్చు, దేవతలు అని అంటారు కదా. సో దేవ మనుష్య తిరియక్ స్థావరాత్మకంగా ఉండేటువంటి ఈ ప్రపంచంలోని సకల చరాచరాత్మకమైనటువంటి వస్తుజాతమంతా రెంటితోటి కలిసి ఉంది. ఒకటి పైన కనిపించేటటువంటిది ప్రకృతి, 2 దానికి ఆ రకమైనటువంటి రూపు రేఖ ఏర్పాటు చేసినటువంటిది దాని వెనక ఉండే ఆత్మ అనేది 1, 2. సో ఈ ఆత్మ గురించినటువంటి జ్ఞానాన్ని వీడు సక్రమంగా పొందడం అనేటటువంటిదే మొదటి 6 అధ్యాయాల సారం. ఆత్మజ్ఞానం ఏర్పడాలి. ఎందుకు ఏర్పడాలి? ఎందుకు ఏర్పడి తను చేసేటువంటి కర్తవ్యంలో అతనికి వైముఖ్యం ఏర్పడకూడదు, నిరాశ ఏర్పడకూడదు, నిస్పృహ ఏర్పడకూడదు, అనాసక్తత ఏర్పడకూడదు. పని చెయ్యాలి. ఆ పని సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, వాడి బాధ్యతని బట్టి ఉంటుంది. అది అర్జునుడికి బాధ్యత శత్రు నిరాశ చేయడం. నిజానికి పాపం ఆయనకి అది కష్టం అని అనిపించింది, బంధువుల్ని చంపడం పాపం అని అనిపించింది. నువ్వు చేసేటటువంటి పని చేస్తూ ఉండేటప్పుడు అది పాపం అని అనుకుంటే నువ్వు చేయలేవు కదా. అయితే అది నిజానికి పాపమా? పాపమని ఇతను అనుకుంటున్నాడు, బంధువులని సంహరించుట అని. కానీ వాళ్ళు బంధువులుగా ఉన్నారా? నిజానికి లేరు. వాళ్ళు
ఎందుకంటే పాండవులు నానా కష్టాలు పెట్టి అగచాట్లన్నీ వాళ్ళకి చూపించి వాళ్ళని 13 ఏళ్ల పాటు నానా పాటలు పడేటట్టు చేసిన వాళ్ళు. వచ్చిన తర్వాతనైనా పోనీ దాన్ని అవగాహన చేసుకొని వాళ్ళు ఎవరి రాజ్యం వాళ్ళకి పంచిచ్చి సుఖంగా ఉండనిచ్చారా అంటే సూది కొన మోపినంత నేల కూడా ఇవ్వంపమ్మన్నారు. యుద్ధానికి కావాలని వాళ్ళే కాలు కయ్యానికి దువ్వారు. తను కావాలని ఏర్పాటు చేసుకుంది కాదు, వాళ్ళే ఏర్పాటు చేసి పెట్టారు. ఇప్పుడు తన బాధ్యతను తను నెరవేర్చాలి. ఇప్పుడు అమాయకులైనటువంటి ప్రజల యొక్క ప్రాణాలను తీస్తే అలాంటి వాళ్ళని అయ్యో పాపం వాళ్ళని కొట్టొచ్చునా కొట్టకూడదు అని ఆలోచించేవాడిని వాడిని మనిషి అంటామా? వాడిని ఎక్కడున్నా సరే ఏరి పారేస్తాం అని మన భారత ప్రధాని చెప్పినట్టుగా అలాంటి వాళ్ళని ఏ పని చేసేటప్పటికే వాళ్ళని అరికట్టాల్సిన బాధ్యత ఉంటుంది. అర్జునుడి బాధ్యత అది. మరి అలాంటి బాధ్యత ఉండే వ్యక్తి యుద్ధం చెయ్యాలా, మానాలా, చెయ్యొచ్చా, కూడదా, బంధువధ, రక్తపాతం, అయ్యో ఈ రక్తపు కూడు, ఇది నేను ఎలా తింటా, ఇలాంటి మాటలన్నీ మాట్లాడేటప్పటికి కృష్ణుడికి కొంచెం కోపం వచ్చింది. అతనికి విషయం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని అనిపించింది. కనుక యుద్ధం అతని చేత చేయించాలి. ఫిజికల్గా అంటే శారీరకంగా యుద్ధం చేయాలి, కానీ మానసికంగా అతను ఇది నా కర్తవ్యము, దీంట్లో నాకు ఏ రకమైనటువంటి ప్రమేయము లేదు అనే విషయం అతనికి తెలియాలి. మరి ఇప్పుడు దానికోసం అని మనస్సు ప్రధానమైనటువంటి పరికరం కదా, దాన్ని గుర్తించాల్సింది. పోనీ అర్జునుడికి ఏం తెలియదా అంటే తెలియనివాడు కాదు, తెలిసినట్టే మాట్లాడాడు. 1వ అధ్యాయంలోనూ 2వ అధ్యాయంలోనూ కూడా భగవద్గీతలోనే 1వ అధ్యాయంలో అయ్యో బంధువులు వీళ్ళందరినీ కొట్టడం ఎట్లాగా అని మాట్లాడాడు. స్వర్గానికి పోతామో నరకానికి పోతామో ఇలాంటి మాటలు మాట్లాడాడు. అంటే శరీరం ఆత్మ వేరని తెలుస్తోంది, కానీ శరీరానికి ఏర్పడేటటువంటి బాంధవ్యాన్ని చూసి ఆత్మసుఖాన్ని గురించి వాడు మాట్లాడుకున్నాడు. సో 2వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఆయన గురువు గారు, ఈయన తాతగారు వీళ్ళని ఎలా కొట్టాలి అనేటటువంటి దిగులు అతనికి ఏర్పడింది. సో అది బంధువులా, లేకపోతే అది గురువా, లేకపోతే ఆయన తాతగారా, వాళ్ళు ఏమీ దైహికమైనటువంటి బాంధవ్యం కలిగిన వారు అనేది ప్రధానం కాదు. అక్కడ వాళ్ళ యొక్క స్థితి ఏమి, ఎలా ఉంది. తప్పు చేశాడు దుర్యోధనుడు, సమర్థించాడు ధృతరాష్ట్రుడు, అతనికి అండగా నిలబడ్డారు మిగతా వాళ్ళంతా. ఇప్పుడు తప్పు చేసినవాడు ఎంత దోషో, ఆ తప్పు చేసిన వాడికి ఆసరా ఆశ్రయము ఇచ్చినవాడు కూడా అంతే దోషి. ఇదే కదా ఇప్పుడు మన పరిపాలకులు చెప్తున్నారు. ఉగ్రవాది నేరుగా వచ్చి తుపాకీతో ప్రాణాలు తీస్తున్నాడు, ఆ ఉగ్రవాదికి ఉండడానికి ఆశ్రయం ఇచ్చాడు ఒకడు. వీడెంత తప్పు చేస్తున్నాడో ఇంతకంటే తప్పు చేస్తున్నవాడు కదా ఆశ్రయం ఇచ్చినటువంటి వ్యక్తి. సో అలాంటి వాడికి తగినట్టుగా బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత అయితే ఉంటుంది అని మన దేశం వాళ్ళకి తగినటువంటి పాఠాన్ని నేర్పే ప్రయత్నం చేస్తోంది. దీనికి మొట్టమొదటి వస్తు నాంది పలికినవాడు శ్రీకృష్ణుడు. అర్జునుడికి ఆ విషయాన్నే చెప్పాడు. ఆయన వాళ్ళు తప్పు చేస్తున్నారయ్యా, తప్పు చేసిన వాడిని దండించడం నీ బాధ్యత, తప్పు చేసిన వాడికి తోడున్న వాడిని కూడా దండించడం నీ బాధ్యత. అంచేత వాళ్ళకి ఆ రకమైనటువంటి దండన యుద్ధం నువ్వు తప్పకుండా చెయ్యాలి. దీనికి మానసికమైనటువంటి ప్రిపరేషన్ అనేది అర్జునుడికి అవసరం. కనుక మనస్సుని నువ్వు ఎట్లా నిగ్రహించాలి, నీ బాధ్యతను నెరవేర్చినట్లయితే నువ్వు ఇక్కడ దేహంలోకి వచ్చినటువంటి పర్పస్ నెరవేరుతుంది. ఎంతకాలం ఈ ఆత్మ తిరిగితే ఈ దేహంలోకి వచ్చిందో మనకు తెలియదు కదా. ఇందులోంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎక్కడెక్కడికి పోయి తిరుగుతుందో కూడా మనకి తెలియదు కదా. ఇప్పుడు దేహంలో, మానవ దేహంలో ఇప్పుడు ఉంది కనుక ఇప్పుడు చేసేటటువంటి పని నీకు కొత్తగా మరిన్ని కర్మల్ని చేర్చకుండా ఇదివరకే పేరుకున్నటువంటి కర్మలను కూడా తొలగించగలిగే అవకాశం ఉన్నప్పుడు అలాంటి పని చేసుకుని వాటిని కూడా తొలగించుకుని నువ్వు ఈ బంధంలోంచి బయటపడడం అనేటటువంటిది చాలా యోగ్యమైనటువంటి పని. అది నువ్వు చేయాలి. అది దేనివల్ల వస్తుంది? మనస్సులో కలిగేటటువంటి సంకల్పం వల్ల ఏర్పడుతుంది.
నువ్వు మనస్సులో చేసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఏర్పడుతుంది. కనుక నీకు పొందవలసింది నీ స్వస్వరూప సాక్షాత్కారాన్ని, అంటే ఆత్మస్వరూప సాక్షాత్కారాన్ని పొందాలి. ఆత్మ అంటే ఒకటే కాదు కదా, ప్రతి వస్తువు వెనక ఆత్మలు ఉన్నాయి. కనుక ఆత్మ జ్ఞానం నీకు సామాన్యంగా ఏర్పడాలి. ఆత్మలన్నీ సమములనేటటువంటి జ్ఞానం ఏర్పడాలి. ఆత్మలన్నీ వాటికి ఉండేటటువంటి కర్మబంధం నుంచి కనుక పక్కకి జరిగితే అవి ఏ రకమైనటువంటి లేపనానికి తగనివి, నిర్దోషములు అనేది కూడా నీకు తెలియాలి. వీటన్నిటికీ కూడా ఉండే యోగ్యత ఎంత గొప్పదో, భగవంతుడితోటి సమానమైన యోగ్యత ఉన్నవి అని తెలియాలి. అలాంటి ఉండి కూడా ఇలాంటివి చేస్తున్నాయంటే వాటి మీద ఏర్పడ్డ కర్మ బంధం వల్ల అవి చేస్తున్నాయి. కనుక వాటికి అది తొలగేటట్టు చేయడం, నీకు అది తొలగేటట్టు చేసుకోవడం నీ బాధ్యత. ఇది తెలిస్తేనే నీకు ఆత్మసాక్షాత్కారం కలిగినట్లు లెక్క. దానికి తగ్గట్టుగా నువ్వు ప్రవర్తిస్తేనే నీకు ఆత్మసాక్షాత్కారం కలిగినట్లు లెక్క. కనుక ఆత్మసాక్షాత్కారం అనేటటువంటి లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని నువ్వు పొందడానికి మొట్టమొదటి నీ మనస్సుని సరైనటువంటి క్రమంలో దాని స్వరూపమే నీకు పొందదగినది అనేటువంటి నిశ్చయాన్ని, దానికి తగ్గ ప్రాక్టీస్ని, ఇది అభ్యాసం అన్నాడు. దాన్ని స్వరూపాన్ని తెలిసి దానికి అడ్డొచ్చే వాటి నుంచి విడదీయడం అనేటటువంటి వైరాగ్యం అని చెప్పాడు ఆయన. కానీ ఈ అభ్యాసం కష్టమే, ఆ వైరాగ్యం కష్టమే అన్నాడు అర్జునుడు. ఎందుకంటే నా మనస్సు దాని మీద కుదురుగా ఉండట్లేదయా, అభ్యాసం చేద్దామంటే నాకు సాధ్యం కావట్లేదు, దాని ఎందు రుచిని తగ్గించుకుందామంటే నాకు సాధ్యం కావట్లేదు. అంచేత దానికి ఏం చేయమంటావు నన్ను అని అడిగాడు ఆయన. సరే స్వామి చెప్పాడు, అభ్యాస వైరాగ్యాలు మంచిగా చేయవయ్యా, చేస్తూ కర్మాచరణ చేయి. ఇది చెప్పిన తర్వాత అర్జునుడికి నిజమే నువ్వు చెప్పినట్టు పోనీ నేను కష్టపడి ఏదో చేస్తాను అనుకో, కానీ అది చేసేటటువంటిది సగంలో ఆగిపోతే, అది పూర్తవుతూ ఉండగా ఒకవేళ ఆగిపోతే అంటే అందులో నేను భ్రష్టుడినైతే, అందులో నేను జారిపోతే, పూర్తయిన తర్వాత ఫలితం అందుకోవడానికి ముందు నాకేమైనా అయిపోతే, సో ఇవన్నీ కూడా నేను చేసే పనులు వ్యర్థం అవుతాయి కదా అన్నట్టుగా అడిగాడు ఆయన. ఇప్పుడు ప్రకృతి ప్రభావం చేత ఇలాంటివి ఏవైనా ఏర్పడడానికి అవకాశం ఉంది. కానీ నువ్వు ఇప్పుడు నేను చెప్పినట్టు చేయడం వల్ల నీ వెనక ఉండి నడిపేవాడిని నేను కనుక, వాటిని ఒకవేళ నువ్వు జారినప్పటికీ కూడా అది నీకు ప్రమాదకరం కాకుండా ఉండేట్టు నేను ఏర్పాటు చేస్తాను. ఎట్లా చేస్తావు? నువ్వు చెప్పింది బాగుంది అని నాకు అనిపించింది, నేను ప్రాక్టీస్ ప్రారంభం చేశా, సగం దాకా వచ్చాక టక్కన భ్రష్టుడయ్యా, మరి అప్పుడు ఏమవుతుంది నా ప్రయత్నం అంతా? దానికి స్వామి చెప్తున్నాడు, నువ్వు చెప్పినట్టు అట్లాంటిది అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి, అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాగా మనకి విశ్వామిత్రాదులు ఉన్నారు, తపస్సు చేద్దామని బయలుదేరాడు, 10,000 ఏళ్ళు తపస్సు చేశాడు ఆయన. ఒకచోట కామం చేత, ఒకచోట క్రోధం చేత, ఒకచోట మోహం చేత, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దాంతో ఆయన పాపం తన ఫలితాన్నంతటి కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది కదా. అంటే వ్యక్తికి ఏదో ఒక కారణం చేత, ప్రలోభం చేత, ఒక బలహీనత చేత తను ఆరంభం చేసినటువంటి ఉద్యమంలోంచి దిగజారిపోయే స్థితి ఏర్పడుతుంది. ఒక్కొక్క చోట శబ్దాల వల్ల, ఒక్కొక్క చోట స్పర్శల వల్ల, ఒక్కొక్క చోట రూపపు ఆకర్షణ చేత, ఒక్కొక్క చోట రుచి చేత, ఒక్కొక్క చోట పరిమళం చేత, శబ్ద స్పర్శ రూపరస గంధాలు అని అంటాం కదా, ఇంద్రియాలను ఆకర్షించేవి అవి. సో ఈ శబ్దస్పర్శ రూపరస గంధాలనేవి కలిగినటువంటి వస్తువులు ఉంటాయి. అది ప్రకృతి కావచ్చు, మనుషులు కావచ్చు, మరొకటి కావచ్చు, అది తిండి కావచ్చు, ఏదైనా కావచ్చు కాక, ఇవే కదా మనిషిని దిగజార్చేవి. దార్చని పర్వాలేదు, కానీ ఇప్పుడు నువ్వు నన్ను కదా ఆశ్రయించావు, అంచేత నీ బాధ్యతను ఇప్పుడు నేను తీసుకుంటున్నా. నేను తీసుకోవడం వల్ల ఏమవుతుంది? ఏది నిన్ను దిగజార్చిందో అది నీ మీద మళ్ళీ ఇంకోసారి దిగజార్చకుండా ఉండేటంత
ఆనందాన్ని నీకు దాంతో కలిగేట్టుగా నేను ఏర్పాటు చేస్తాను. కృష్ణుడు చెప్పిన ప్రామిస్ అది ఆయనకి 41వ శ్లోకం దగ్గర నుంచి ఆయన 40, 41, 42, 43 ఈ శ్లోకాల్లో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, నీకేం భయం అక్కర్లేదయా, నీకు శబ్దమో స్పర్శో రూపమో రసమో గంధమో ఏది నిన్ను దిగజార్చిందో అది నీవు పూర్తిగా అనుభవించగలిగే అంత అవకాశం నేను నీకు కలిగిస్తా. ఇంకొకసారి మళ్ళీ అది నేను దిగజార్చని అవసరం లేనంత శక్తి నీకు ఇచ్చేట నేను ఉపకారం చేస్తాను, నీకు కలిగిస్తాను. నీకు అది కలిగిన తర్వాత ఇదివరకు నువ్వు ఎక్కడి దాకా అయితే చేసి దాంట్లోంచి నువ్వు బయటకు వచ్చేసావో అక్కడి నుంచే నువ్వు దాన్ని కంటిన్యూ చేసేట్టుగా నీకు అవకాశం ఇచ్చేస్తాను నేను. అప్పుడు నీకు ఇంకేం ఉపద్రవం ఏమిటి? నువ్వెందుకు దాంట్లోంచి భయపడాలి? మానేద్దామని అర్జునుడు అనుకుంటుంటే అది నువ్వు మాననవసరం కాదయ్యా చేయవలసింది, మానే పని కాదు నువ్వు చేయాల్సింది, దాన్ని నువ్వు కొనసాగించాలి. నీకు వచ్చే లోపమేదో దాన్ని తీర్చుకుందాం. ఇప్పుడు ముక్కు కారుతోంది కదా అని ముక్కు తీసేస్తావా ఏమిటి? కంటికి నొప్పి వస్తుంది కదా అని కళ్ళు పొడి చేసుకుంటావా? కడుపు నొప్పి వస్తుందా అని శుభ్రం కడుపుని ఓపెన్ చేసేస్తావా? చేయం కదా. దాన్ని ఎలా తగ్గించుకోవాలో చూస్తాం, తర్వాత మన జీవితాన్ని ముందుకు సాగించే ప్రయత్నం చేస్తాం. కనుక నిన్ను అవేవో ఒక్కొక్కటి జారుస్తున్నాయి కనుక ఆ జార్చేవి ఇంకొకసారి మళ్ళీ నిన్ను జార్చని అవసరం లేనంతగా వాటి విషయాలు నీకు ఇస్తా, అనుభవింపచేస్తా. నీవే ఇక తృప్తి కలిగి నాకు ఇంక వద్దు మొర్రో అనేంతవరకు నేను వాటిని నీకు ఇస్తా. ఓకే, చక్కగా హాయిగా అనుభవించు. అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడ ఆపావో అక్కడి నుంచి ఆరంభించేట్టు చేస్తా. ఒకే శరీరం కనుక మరి నిద్రపోయిన తర్వాత మెళుకువ రావడం, మళ్ళీ అది జ్ఞాపకం ఉండడం అనే దానికి అవకాశం ఉంది. కానీ దేహ మార్పు అనేటటువంటిది దీర్ఘ నిద్ర లాంటిది. ఇది తాత్కాలిక నిద్ర. ఒక దేహంలోంచి మరొక దేహంలోకి వెళ్ళడం అనేటటువంటిది ఒక దీర్ఘ నిద్ర అనుకుందాం మనది. ఆ దేహంలోకి నువ్వు వచ్చినప్పటికీ ఇదివరకు దేహంలో నువ్వు ఎంతవరకు చేశావో అది నీకు మళ్ళీ తనంతట తాను స్ఫురించి అక్కడి నుంచే నువ్వు మళ్ళీ ఆరంభం చేసేట్టుగా నేను చేస్తాను. ఇక నీకు బెంగ ఎందుకు నీకు? అప్పుడు అలాంటి ఫ్యామిలీ ఏదో సెలెక్ట్ చేసి అక్కడ నువ్వు పుట్టేట్టు నేను చేస్తాను. చేశాడు ఆయన అట్లాగా. ఎంతోమందికి ఆ రకమైనటువంటి యోగ్యత ఏర్పడింది. అభిమన్యుడే ఉన్నాడు, అర్జునుడికి కుమారుడు. ప్రహ్లాదుడు ఉన్నాడు, హిరణ్యకశిపుడికి కుమారుడు. అంటే వాళ్ళకి గతంలో ఉండేటటువంటి అక్కడ ఫలించేట్టు చేశాడు. ఒక్కొక్కసారి మంచి వాళ్ళ కుటుంబాల్లో పుట్టచ్చు, ఒకసారి దుష్టుల కుటుంబాల్లో పుట్టచ్చు. భరత వంశానికి చెందినటువంటి వేణుడు అనేవాడు ఉండేవాడు, పరమ దుర్మార్గుడు. పరమ దుర్మార్గుడు అంటే తన దగ్గర ఉండేటువంటి మహానుభావులు అంటే ఋషులందరి చేత తనని మోయించుకోవాలని తన నామం చెప్పే హోమాలు చేయాలి, తన నామమే జపం చేయాలి, తన నామానికే తర్పణాలు చేయాలి. ఇలాగ పెట్టాడు నియమం. నారాయణాయ నమః అనడానికి వీలేదు, వేనాయ నమః ఇలాగే చేయాలన్నాడు వాడు. సరే, వాణ్ణి ఇంకా మోతాదు మించేటప్పటికి వాడిని శపించి మొత్తం హుంకరించి వాడు లేకుండా చేసి పారేశారు. కానీ అతని తర్వాత అతని భుజాన్ని చిలికి భుజంలోంచి మళ్ళీ ఒక పిల్లవాడిని పుట్టించారు. అప్పుడు ఉండేటువంటి ఆ మహానుభావులకి ఏం విజ్ఞానమో తెలియదు మనకది. అతను ఈ పృథివీనంతటిని అతనికి పేరు పృథు చక్రవర్తి అయ్యాడు ఆయన. అతని పరిపాలన వలన ఈ భూమికి అజనాభం అనే పేరుండేటటువంటి ఈ భూమికి పృథ్వీ అనేటువంటి పేరు వచ్చింది. అంటే ఎంత గొప్పగా పరిపాలన చేసి ఉంటాడో మనం ఊహించవచ్చు. అంటే అతను ఆ వంశంలో పుట్టినా ఇంత గొప్పవాడు అవ్వగలిగాడు. సో ఎంతవరకు అయితే గతంలో చేసి ఉన్నాడో అక్కడి నుంచి ఆరంభం అయ్యేటట్టుగా చేస్తా. అది సగంలో అయితే సగానికి చోట ప్రారంభిస్తాడు, పూర్తి అయితే పూర్తయిన చోట ఉండేట్టుగా నేను వాడిని ఏర్పాటు చేస్తా. ఒకవేళ అసలు వాడు ఆరంభమే చేయలేదనుకోండి, పర్వాలేదు, వాడికి రుచి కలిగింది కదా. సో రుచి కలిగిన వాడు ఆరంభం చేసుకోవాల్సిన కుటుంబాలు ఎక్కడున్నాయో చూసి వీడిని తీసుకువెళ్ళి ఆ కుటుంబంలో పెడతా. అప్పుడైనా నష్టమే లేదు కదా, చేసిందేం వ్యర్థం కాదు కదా. కనుక మంచి పని చేయడానికి, మనస్సుని క్రమబద్ధం చేసుకోవడానికి సాగించే ఏ ప్రయత్నమైనా సరే
నా మీద భారం పెట్టి కనుక వాడు చేసినట్లయితే తప్పకుండా అది వాడికి సత్ఫలితాన్ని ఇచ్చేట్టుగా నేను చేస్తా. ఇది భగవంతుడు అర్జునుడికి ఒక భరోసానిచ్చాడనమాట. ఇది 6వ అధ్యాయంలో 42వ శ్లోకం దాకా ఆయన చెప్పినటువంటి మాట. వాడు శుచివంతులు శ్రీమంతులు అయిన వాళ్ళ ఇంట్లో పుట్టిస్తా, సగంలో చేస్తే పూర్తి అవుతూ ఉండేట అథవా యోగినామేవ కులే మహతి ధీమతాం, వాళ్ళు గొప్ప యోగులైనటువంటి వాళ్ళ ఇంట్లోనే నేను వాడు పుట్టేట్టుగా చేస్తా. అది కొంచెం కష్టం, అలాంటి వాళ్ళు దొరకడం కష్టం, అలాంటి వాళ్ళ కుటుంబాల్లో పుట్టి దాన్ని కంటిన్యూ చేయడం కూడా కొంచెం శ్రమజనకం, బట్ దాన్నే నేను ప్రొవైడ్ చేస్తా అని చెబుతూ చేసేటటువంటి ఈ యోగ సాధన, అభ్యాసము, వైరాగ్యం అని చెప్పాడు కదా, వీటి వల్ల ఆ వ్యక్తికి ఏ రకమైనటువంటి ఒక మహత్త, ఒక గొప్పతనం వస్తుందో 6వ అధ్యాయంలో చెబుతూ అధ్యాయాన్ని చివరికి తీసుకొస్తాడు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.